వెంకటేశాయ. మిమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఓ హనుమంతా అంజనీ సుతా సద్గుణవంతా శ్రీరామదూతా తెల తెలవారెను నిదుర మేలుకో తెలవారెనిదే నిదుర మేలుకో ఓ హనుమంతా అంజనీ సుతా సద్గుణవంతా శ్రీరామదూతా తెల తెలవారెను నిదుర మేలుకో తెలవారెనిదే నిదుర మేలుకో అదిగో భానుడు ఉదయ శిఖరిపై కాంచన చారు సప్తాస్వరధికుడై అదిగో భానుడు ఉదయ శిఖరిపై కాంచన చారు సప్తాస్వరధికుడై అరుణ కాంతుల అరుదెంచెనదిగో చిమ్మ చీకట్టుల చెండాడెనదిగో అరుణ కాంతుల అరుదెంచెనదిగో చిమ్మ చీకట్టుల చెండాడెనదిగో ఓ హనుమంతా అంజనీ సుతా సద్గుణవంతా శ్రీరామదూతా తెల తెలవారెను నిదుర మేలుకో తెలవారెనిదే నిదుర మేలుకో రుచిర పుష్పఫల పరిమళ పులకిత కోమల కోకిల పూజిత రంజిత రుచిర పుష్పఫల పరిమళ పులకిత కోమల కోకిల పూజిత రంజిత నిత్యరసుంగ తరంగ నినాదిత గంధమాదన గిరినెల కొన్న నిత్యరసుంగ తరంగ నినాదిత గంధమాదన గిరినెల కొన్న ఓ హనుమంతా అంజనీ సుతా సద్గుణవంతా శ్రీరామదూతా తెల తెలవారెను నిదుర మేలుకో తెలవారెనిదే నిదుర మేలుకో చతుర్వేద వాన్మయ చతురా నవ వ్యాకరణ నవ పారీణ చతుర్వేద వాన్మయ చతురా నవ వ్యాకరణ నవ పారీణ సంగీతామృత సుందర రూప నీ సరివేలుపు మరియవరయ్యా సంగీతామృత సుందర రూప నీ సరివేలుపు మరియవరయ్యా ఓ
హనుమంత అంజనీ సుత సద్గుణవంత శ్రీరామదూత తెలవారెను నిదుర మేలుకో తెలవారనిదే నిదుర మేలుకో. దుష్ట రాక్షస నిర్మూలన దక్ష శిష్ట జనావళి నిరుపమ రక్ష. దుష్ట రాక్షస నిర్మూలన దక్ష శిష్ట జనావళి నిరుపమ రక్ష. రామ కార్య నిర్వాహ సుదీక్ష మంగళ రూప మము పాలింప. రామ కార్య నిర్వాహ సుదీక్ష మంగళ రూప మము పాలింప. ఓ హనుమంత అంజనీ సుత సద్గుణవంత శ్రీరామదూత తెలవారెను నిదుర మేలుకో తెలవారనిదే నిదుర మేలుకో. ఓ హనుమంత అంజనీ సుత సద్గుణవంత శ్రీరామదూత తెలవారెను నిదుర మేలుకో తెలవారనిదే నిదుర మేలుకో. మన నిత్య జీవన విధానంలో ఏ విధంగా నడుచుకోవాలో ఎంతో మంది ఋషులు మనకు తెలియజేశారు. వాటిలో కొన్నింటిని ఈరోజు ఋషి వాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. పురాణ కథల్లో ఒక రమ్యమైనటువంటి ఆసక్తితో పాటు అందులో దాగిన సందేశంగానే మనం చూసినట్లయితే మనిషిని తీర్చిదిద్దడానికి మహర్షి ఎంత తాపత్రయపడ్డాడో అర్థమవుతూ ఉంటుంది. చక్కని మాటలు వింటే మాత్రం తప్పకుండా మనం బాగుపడతాం అనిపించేటంత గొప్ప గొప్ప మాటలు చెప్పారు. అవి కథల్లో కలిపి చెప్తున్నారు. ఒకప్పుడు చంద్రవంశంలో ధర్మగుప్తుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. అతను మంచి యువకుడుగా ఉన్నప్పుడు ఒకసారి అరణ్యానికి వెళ్ళి విహరిస్తున్నటువంటి వాడై అడవిలో చిక్కడిపోయాడు. అప్పుడు చీకటి పడింది. ఈ లోపల ఒక సింహాన్ని చూసి భయపడి దాని నుంచి కాపాడుకోవడానికి ఒక చెట్టునెక్కి ఆ కొమ్మల్లో కూర్చున్నాడు. ఆ కొమ్మలు విశాలంగా ఉన్నాయి, క్షేమంగా ఉంది, అమ్మయ్య అనుకున్నాడు. కింద సింహం చాలా ఆకలిగా చూస్తున్నది, కింద పడితే తినేద్దామని. కానీ అతను జాగ్రత్తగా కొమ్మల మధ్య ఉన్నాడు. ఈ లోపల అతనికి పైనున్న కొమ్మల్లో ఒక శబ్దం వినబడింది. ఏమిటా అని చూస్తే ఒక పెద్ద ఎలుగుబంటి అక్కడ ఉన్నది. ఇప్పుడు పైన చూస్తే ఎలుగుబంటి, కింద చూస్తే సింహం. అతనికి భయం కలిగింది. కానీ ఎలుగుబంటి చిరునవ్వు నవ్వి అతన్ని పలకరించి, నువ్వు నన్ను చూసి భయపడకు, నేను కూడా ఈ సింహానికి భయపడే ఈ చెట్టు మీద ఎక్కువ కూర్చున్నాను. అది వెళ్ళిపోతే కిందకి దిగుదామని చూస్తున్నాడు, ఇంతవరకు వెళ్ళలేదు. నువ్వు కూడా దానివల్లే భయపడ్డావు, కానీ నా వల్ల నీకు భయం ఉండదు, నేను నీకు అభయం ఇస్తూ ఉన్నాను. అయితే నువ్వు ఇక్కడ ఉండు, నేను ఇక్కడే ఉంటాను సింహం వెళ్ళే వరకు. అయితే మన రాత్రంతా ఉండవలసి వస్తే నువ్వు కొంతసేపు నిద్రపో, అప్పుడు నేను నిన్ను కింద పడకుండా చక్కగా రక్షించుకుంటా. కొంతసేపు నువ్వు నిద్రపోయి లేచిన తర్వాత నేను అప్పుడు నిద్రపోతాను, అప్పుడు నువ్వు నన్ను రక్షించుకోవాలి అని చెప్తుంది ఆ ఎలుగుబంటి. సరేనంటాడు ఆ రాజు. అప్పుడు అతనికి నిద్ర వస్తోందని చెప్పి ఆ నిద్రపోతే ఎలుగుబంటి అతన్ని కాపాడుతుంటుంది. అప్పుడు సింహం ఎలుగుబంటితో ఒక మాట అంటుందట, అతన్ని కింద పడి నేను నిన్ను విడిచిపెడతాను, అతను తిని వెళ్ళిపోతాను అనంటే నన్ను నమ్మి నిద్రపోతున్న వాడిని నేను కింద పడవేయను అని చెప్తుంది ఎలుగుబంటి. అతడు శుభ్రంగా నిద్రపోతాడు ఎలుగుబంటి కిందకి తొయ్యకపోవడం వల్ల. ఆ తర్వాత అతడు నిద్రలేచిన తర్వాత ఎలుగుబంటి నిద్రపోతుంటుంది. అప్పుడు ఎలుగుబంటితో అన్నట్లే సింహం ఆ రాజుతో కూడా ఉంటుంది, ఆ ఎలుగుబంటిని కింద పడి నేను తినకుండా వెళ్ళిపోతానని. అప్పుడు ఆశపడి ఆ రాజు ఎలుగుబంటిని కిందకు తోసేస్తాడు. ఆ పడిపోతున్న ఎలుగుబంటి ఒక్కసారి మెలకు వచ్చి ఆ కొమ్మని చేత్తో పట్టుకుని తను తాను రక్షించుకుని ఆ రాజుతో ఒక మాట అంటుంది, నీతో అన్నట్టే సింహం నాతో అన్నది, కానీ నేను మాత్రం నేను పడేయలేదు, నువ్వు నన్ను పడేశావు. అంటే
నువ్వు లోభంతో ఆశతో నిన్ను కాపాడుకోవాలనేటువంటి లక్ష్యంతో ద్రోహం చేశావు. నువ్వు ఒక విధమైన కృతజ్ఞతను కూడా చూపించావు. మిత్రద్రోహం, కృతజ్ఞత, విశ్వాసఘాతకత్వం, ఈ దోషాలు చాలా భయంకరమైనవి సుమా అని ఎలుగుబంటి చెప్తుంది. ఆ చెప్పిన వాక్యాలు ఋషివాక్యాలుగా ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఎలుగుబంటి మాట్లాడుతుందా, సింహం మాట్లాడుతుందా అని పిచ్చి ప్రశ్నలు వేయడం కాదు. ఇందులో దాగినటువంటి సందేశాన్ని మనం గ్రహించాలి. పురాణ కథలు ఇలాంటి విషయాలు చెప్తుంటాయి. విశ్వాసఘాతినాం లోకే మహాకష్టం భవత్యహో నహి మిత్రద్రోహాం పాపం నశ్యేత్ న్యాయుతైరపి. దీని అర్థం ఏంటంటే విశ్వాసఘాతకుడు మహాకష్టములు అనుభవిస్తాడు. వాడు ఎన్ని వేల యజ్ఞాలు చేసినప్పటికీ కూడా వాడికి నిష్కృతి ఉండదు. మిత్రద్రోహికి నిష్కృతి లేదు సుమా. బ్రహ్మహత్యాది పాపానాం కథాచిన్ నిష్కృతిర్భవేత్. బ్రహ్మహత్యాది పాపాలు చేసిన వాడికైనా పరిష్కారాలు, ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి. కానీ విశ్వాసఘాతినాం పాపం ననస్యే జన్మకోటిభి. ఎవడైతే విశ్వాసఘాతకుడో వాడి పాపం కోటి జన్మలెత్తినా పోదు సుమా. భూదేవి ఒక మాట అంటుంది తెలుసా రాజా, నాహం మేరుం మహాభారం మన్యే పంచాస్య భూతలే మహాభారమిమం మన్యే లోక విశ్వాసఘాతకం. భూదేవి ఒక మాట అన్నది, నేను మేరు పర్వతం, హిమవత్ పర్వతం లాంటి బరువులనైనా తట్టుకోగలను, కానీ విశ్వాసఘాతకుడిని మాత్రం నేను మొయ్యలేను, వాడు భూమికే బరువు అని భూదేవి అంటుందిట. ఈ విషయాన్ని ఎలుగుబంటి చెప్తుంది. అప్పుడు పశ్చాత్తాపడతాడతాడు. కానీ ఏం లాభం? అప్పుడు ఎలుగుబంటి ఒక మాట చెప్తుంది, నేను ఎలుగుబంటి రూపంలో తిరుగుతున్నటువంటి ఒక సత్పురుషుణ్ణి, నేను భృగువంశంలో జన్మించిన వాడిని, ధాన్యకాష్ఠుడు నా పేరు, నాకు కోరిన రూపం ధరించగలిగే శక్తి ఉన్నది. ఆ శక్తి చేతనే ఎలుగుబంటి రూపం ధరించి ఇక్కడ ఉన్నాను. ఇక్కడ లీలగా విలాసంగా ఉన్న నేను నిన్ను రక్షిద్దామని ప్రయత్నించానంతే. ఆడ తర్వాత నీ యొక్క విశ్వాసఘాతకత్వం బయటపడింది అంటూ తన అసలు రూపాన్ని ధరించాడు ధాన్యకాష్ఠుడు. ఆ తర్వాత సింహం కూడా ఒక మహర్షి శాపం చేత అలా మారినటువంటి సత్పురుషుడు. అతను కూడా ఈ చర్చ జరిగిన తర్వాత శాప విమోచనం పొందినట్టు కథ చెప్తున్నది. ఈ కథలో పూర్వాపరాలు నమ్మిన వారు నమ్ముతారు, నమ్మని వారు నమ్మరు. కానీ ఇందులో ఎలుగుబంటి చెప్పినటువంటి ఆ మాటలు మాత్రం విశ్వజనీనమైవి. దీన్ని బట్టి పురాణములు కథలు ఎలా తీసుకోవాలో తెలుస్తున్నది కదా. అవి జరిగాయని నమ్మేవా సంతోషం, జరగలేదు అనుకున్నప్పటికీ కూడా అందులో చెప్పినటువంటి సందేశం మాత్రం ఏ కాలానికైనా సంబంధించినదే. అందుకు కృతజ్ఞతకు మించినటువంటి దోషం లేదు. కృతజ్ఞత పుణ్యం కాదు, కానీ కృతజ్ఞత లేకపోతే పాపం. అందుకు కృతజ్ఞత కనీస ధర్మం దీనిలో తెలుసుకోవాల్సింది. కానీ విశ్వాసఘాతకత్వం అన్ని పాపాల కంటే భయంకరమైనది. కృతజ్ఞతకు మించిన పాపం లేదనే విషయాన్ని పురాణవేత్త మంచి కథ ద్వారా చెప్పాడు. ఈ కథ ద్వారా చెప్పింది నిలబడిపోతుంది. ఇటువంటి కథనిచ్చిన వ్యాసునికి నమస్కరిస్తూ స్వస్తి. ఈ ఉదయం మనందరికీ శుభం కలగాలని ఆశిస్తూ ఆంజనేయుని స్తోత్రంలో ఒక్కో మాసానికి ఒక్కో విశిష్టత ఉంది. మనం ఆషాఢ మాసంలో ఉన్నాం కనుక ఆషాఢ మాసం వైశిష్ట్యాన్ని కొంత తెలుసుకుందాం. శోషణం భవసింధోశ్చ ప్రపణం సారసం పదః యస్య పదోదకం సమ్యక్ తస్మై శ్రీ గురవే నమః. ఆషాఢమాసం గురుస్థుతిని మనం చేసుకోదగినటువంటి ఉత్తమమైనటువంటి సందర్భం ఇది. గురువు యొక్క మాహాత్మ్యం ఎటువంటిదో చెప్పేటువంటి శ్లోకాలలో ఈ శ్లోకం ఒకటి. గురువు యొక్క నామధేయ ప్రభావం ఎటువంటిది అంటే శోషణం భవసింధోశ్చ. భవం అంటే సంసారం. ఈ సంసారం అనేటువంటిది ఒక చిన్న పిల్ల కాలువో, లేకపోతే ఒక కొంచెం పెద్ద చెరువో, ఒక నదో, ఇవేవీ కాదు. అది అనంత సాగరం. కొన్ని సముద్రాలకు కొంత దూరం వరకు మనం వెడితే లోతెంతో కూడా మనం తెలుసుకోవచ్చు. కానీ ఈ సంసారం అనేటువంటి సముద్రం యొక్క లోతు మాత్రం మనకు తెలియదు. అనంత జలరాశి ఈ భవసముద్రం అనేటువంటిది. సముద్రంలో ఈ అనంత జలరాశిలో ఉండేటువంటి జలాలను అన్నింటినీ కూడా ఇంకిపోయేలా చేసేటువంటిది, శోషింపచేసేది, ఎండిపోయేలాగా చేసేటువంటిది ఒకటి ఉన్నది. అదేమిటో మనకు చెప్పబోతున్నారు. అదేవిధంగా ప్రాపణం సారసంపద. లోకంలో అనేక రకాలైనటువంటి అధికారాలు, సంపదలు ఉంటాయి. ఈ సంపదలన్నింటికీ కూడా సారభూతమైనటువంటిది ఏమిటి అంటే పరమపదం, ఆ పరబ్రహ్మ స్థానం. ఆ స్థానాన్ని పొందింపజేసేటువంటిది కూడా
అదే తత్వం అట. ఏమిటది అని కనుక మనం ప్రశ్నించుకున్నట్లయితే, యస్య పాదోదకం సమ్యక్, ఏ మహానుభావుడైనటువంటి గురువు మనని అనుగ్రహిస్తున్నారో వారి యొక్క పాదములను చక్కగా భక్తితోటి మనం అభిషేకించి, అభిషేక జలాలతోటి మన శిరస్సున కనుక మనం జల్లుకున్నట్లయితే ఈ భవసాగరం అంతా కూడా గురువు యొక్క తేజస్సు వల్ల అది ఇంకిపోతుంది. గురువు యొక్క తేజస్సు వల్ల మనకు చక్కగా ఆ పరమపద స్థానాన్ని కలుగజేస్తుంది అన్నమాట. కనుక గురుపాదములను మనం కడిగి ఆ పైన మన యొక్క శిరస్సును జల్లుకునేటువంటి ఆ పాద ఉదకం ఏదైతే ఉన్నదో దాని యొక్క ప్రభావం అటువంటిది. అందుకని తస్మై శ్రీ గురవే నమః, అటువంటి గురువుకు నమస్కారం అని చెప్పడం ఇక్కడ అంతరార్థం అన్నమాట. ఈరోజు తిథివార నక్షత్రాల విషయాలను తెలుసుకుందాం. ఈరోజు జూలై 31వ తేదీ చాంద్రమాన విలంబినామ సంవత్సర దక్షిణాయన గ్రీష్మర్తువులో ఆషాఢమాసంలో కృష్ణపక్షంలో చతుర్థి తిథి. ఈరోజు కూడా శతభిషంగ్ నక్షత్రమే ఉన్నది సూర్యోదయానంతరం. అందుకని మనం శతభిషంగ్ నక్షత్రమే చెప్పుకుంటాము. ఆ పైన మంగళవారం కృష్ణపక్షంలో వచ్చేటువంటి చవితి కనుక సంకష్ట గణపతి వ్రతాన్ని మనం ఆచరించుకోవచ్చు. ప్రతి మాసంలో కృష్ణపక్షంలో సంకష్ట గణపతి వ్రతాన్ని కనుక మనం ఆచరించుకున్నట్లయితే తత్ఫలితంగా మనకు లోకంలో ఏ విధమైన విఘ్నములు కానీ కష్టములు కానీ మనని ప్రభావితం చేయజాలవు అని చెప్తున్నారు. ఇది ఒక విషయం. శతభిషంగ్ నక్షత్రం కనుక వైద్యులు కొన్ని రకాలైన ప్రశస్తమైన ఔషధాలను సేకరించడానికి తగినటువంటి సందర్భం కూడా ఇది. మంగళవారం కనుక కుజ సంబంధమైనటువంటి స్తోత్రాలను, కుజ అష్టోత్తర శతనామావళిని, కుజ కవచాన్ని మనం పఠించుకోవచ్చు. ఇవి కాక మనకు తాళ్లపాకలోని శ్రీ కామాక్షి సిద్ధేశ్వర స్వామి వార్ల యొక్క బ్రహ్మోత్సవములు ఈ రోజున సమాప్తం అవుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవ అవభృత స్నానం ఈ రోజుని, త్రిశూల స్నానం అంటే ఏ విధంగా అయితే చక్రం శ్రీనివాసునికి ప్రీతిపాత్రమైనటువంటి ఆయుధము, అదేవిధంగా శూలం అనేటువంటిది పరమశివునికి అత్యంత ప్రియతమమైనటువంటి ఆయుధం కనుక అటువంటి త్రిశూల స్నానం ఈ రోజున ఉంటుంది. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని విశేషాలు. చీరలు దోచిన చిన్నోడమ్మ, గారెడ చేతల పిడుగోయమ్మ, వచ్చాడమ్మ కిటుకుల కిట్టయ్యా. చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు, రేపల్లె వాడల్లి ఏలువాడు. బావకు బుద్ధులు చెప్పిన వాడు, భామల పాలిటి ప్రేమల వాడు, వచ్చాడమ్మ రాధాకృష్ణ. తగ్గ అల్లుడు వాడు, చెల్లిని కాచిన అన్నయ్యాడు, వచ్చాడమ్మా అందరి కృష్ణయ్య. చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు, రేపల్లె వాడల్లి ఏలువాడు.
ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో ఆదరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. నా